నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరుగుతున్న పనులకు ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరం చేశారు అన్ని పార్టీలు. మహానేత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఒకరోజు ఇక్కడ ప్రచారం చేశారు. ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ప్రతి పథకం ప్రతి ఒక్క గుండెల్లో ఉండిపోయింది. అది ఎవ్వరూ మర్చిపోలేకపోతున్నారు. ఎంతగా నాయకులు దాన్ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నా అది సాధ్యం కాదు. ఎన్టీ రామారావుని ఎట్లా మర్చిపోలేరు జనం, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా అలాగే మర్చిపోలేరు. ఆ అభిమానం అనేది ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల, ఎన్టీఆర్ పట్ల ఉన్నది. తప్పనిసరిగా దాన్ని ఇంకా ఈరోజు నిజంగా శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీకి ఒక వరం చెప్పుకోవాలంటే, మేము ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ఆయన తెలంగాణ అధ్యక్షుడిగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఎంత కష్టపడుతున్నాడంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయల బియ్యంతో పాటు క్రింది వర్గాలకి ఎడ్యుకేషన్, విద్య, వైద్యం ఈ రెంటిని ఆయన ప్రధానంగా తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ క్రింద బీసీ, ఎస్సీ వర్గాలకి, వాళ్ళు చదవలేనటువంటి పేద కుటుంబాల నుంచి పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకునేటువంటి అవకాశం ఆయన ఒక్కరే కల్పించారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కార్పొరేట్ స్థాయిలో మినిస్టర్తో పాటు సమానంగా ఒక పేదవాడిని తీసుకెళ్ళి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వైద్యం చేయించినటువంటి ఘనత మహానుభావుడికే దక్కుతుంది. 108 ఏర్పాటు చేసి ఎవ్వరు ఎక్కడ ఒక్క ఫోన్ వెళ్ళిపోతే చాలు నిమిషాల్లోనే అక్కడ వాలిపోయేది. అది అట్లా ఒక ఆపద్ బాంధవుల్లాగా ఉండి వాళ్ళ పేదవాళ్ళ రోగుల్ని తీసుకెళ్ళి మరి వైద్యం ఖరీదైన వైద్యం అందించినటువంటి చరిత్ర ఎవరు మర్చిపోలేరు. అన్నిటిని మించి రైతాంగానికి మరి ఫ్రీ కరెంటు, ఫ్రీ పవర్ ఇచ్చారు. ఆయన రూపాయి కూడా తీసుకోకుండా రైతుల దగ్గర మరి ఉచిత విద్యుత్తునిచ్చి, ముఖ్యంగా వర్షాధార ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆ కరెంటు ఇవ్వటం వల్ల ఎంతమంది రైతులకు ఊరట కలిగిందో అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి అటువంటి పరిపాలన, ఒక సుపరిపాలన చూసాము. ఆయన వల్ల ప్రతి ఇళ్ళు ఏదో విధంగా లాభపడింది. కానీ 2 రాష్ట్రాలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా గురు శిష్యులే, ఒకే బడిలో చదువుకున్నటువంటి వాళ్ళు దొరికారు. అది ప్రజల దురదృష్టం నిజంగా. అందువల్ల వీళ్ళకి రైతుల కంటే కూడా, రైతు సమస్యల కంటే కూడా స్వప్రయోజనం కోసం, వాళ్ళ పార్టీలను గట్టి చేసుకోవటం కోసం, ఏ విధంగా మరి పార్టీలో చేర్చుకోవాలనేది ఒక స్వార్థం కోసం చేసిన ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ వరంగల్ ఎలక్షన్ రావటం జరిగింది. లక్ష్మీపార్వతి గారు చెప్తున్నారు, మొత్తానికి ప్రజా సంక్షేమం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళని గుర్తించాలి. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, హన్మకొండ.